స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవడం అనేది అందరికీ పాసిబుల్ కాదు. ఎందుకంటే ఫీజ్ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ మరొక అద్భుతమైన అవకాశం రావడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఏపీ స్టూడెంట్స్ అయితే ఫ్రీ సీట్స్ ఇస్తారు. టీఎస్ స్టూడెంట్స్ అయితే లోయెస్ట్ ఫీజుతో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ అడ్మిషన్ క్రైటీరియా. దీనికి సెకండ్ అడ్మిషన్ క్రైటీరియా ఇంకొకటి కూడా ఉంది. సెకండ్ అడ్మిషన్ క్రైటీరియా ద్వారా మీరు డైరెక్ట్గా జేఈ ర్యాంక్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ మార్క్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ఎంసెట్లో వచ్చిన ర్యాంక్స్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. విత్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ యాజ్ ఆఫ్ నౌ స్టాటిస్టిక్స్ ప్రకారం 46 lakhs ప్లస్గా ఉంది. అబౌవ్ 10 lakhs 57, అబౌవ్ 7 lakhs 201, అబౌవ్ 5 lakhs 446 స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఏంటి, ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫ్రీ సీట్ ఎలా ఇస్తారు, లోయెస్ట్ ఫీజుతో ఎలా జాయిన్ అవ్వచ్చు అనేది మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేయడానికంటే ముందు ఈ స్టేట్మెంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. అడ్మిషన్ ఆఫ్ 35% ఆఫ్ సీట్స్ అండర్ గవర్నమెంట్ కోటా. ఏపీ స్టేట్కి సంబంధించి ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో అయినా సరే ఇంజనీరింగ్ బ్రాంచెస్ సంబంధించి 35% ఆఫ్ సీట్స్ గవర్నమెంట్ కోటాలో ఫిల్ చేయాల్సిందే. సో ఇప్పటికే మనకు విఐటి ఏపీ, ఎస్ఆర్ఎం అండ్ అపోలో యూనివర్సిటీ ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిటితో సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఈ ఇయర్ న్యూగా మరొక యూనివర్సిటీ యాడ్ అవ్వడం జరిగింది. న్యూ యూనివర్సిటీ అని కాదు, న్యూగా యాడ్ అవ్వడం జరిగింది ఈ యూనివర్సిటీ. ఇది కూడా టాప్ మోస్ట్ కాలేజ్, మనకు అందరు స్టూడెంట్స్కి టాప్ మోస్ట్ ప్రియారిటీలో ఉంటుంది. ఆ కాలేజే ఇప్పుడు యూనివర్సిటీగా రావడం జరిగింది. అదేంటి అంటే ఇట్స్ నన్ అదర్ దెన్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రీవియస్గా మనకు అటానమస్ కాలేజ్గా ఉన్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ఇయర్ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీగా రావడం జరుగుతుంది. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నిట్లో మనకు ఏపీ గవర్నమెంట్ 35% ఆఫ్ సీట్స్ గవర్నమెంట్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కోటా అంటే మీరు ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా, మీరు టీఎస్ స్టూడెంట్స్ అయినా సరే లేదు ఏపీ స్టూడెంట్స్ అయినా సరే ఈ ఎంట్రన్స్ ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో 35% ఆఫ్ సీట్స్ విఆర్ సిద్ధార్థ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్ సీట్స్ ఎన్ని, ఫీ స్ట్రక్చర్ ఏంటి మీకు కంప్లీట్గా చూపిస్తాను. ఇది ఫస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏపీ ఎంసెట్ ద్వారా. సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా క్లారిటీగా వినండి. ఎందుకంటే మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో సీట్స్ రావడమే చాలా ఎక్కువ ఫీజు అవుతుంటాయి. అలాంటిది తక్కువ ఫీజుతో ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, విత్ స్కాలర్షిప్ రావాలంటే మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది తెలిసి బెస్ట్ ఆప్షన్ ఉన్నది కనుక చూజ్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ ఫీ స్ట్రక్చర్, ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఏపీ ఎంసెట్ ద్వారా మీరు జాయిన్ అవుతే ఉండే ఫీ స్ట్రక్చర్. కానీ ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఏపీ స్టూడెంట్స్కి ఇప్పుడు జేవిడి మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక 0 ఫీజుతో మీరు జాయిన్ అవ్వచ్చు. 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. కాలేజ్ ఫీజు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు టీఎస్ స్టూడెంట్స్ అయితే టీఎస్ స్టూడెంట్స్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వరు. కాబట్టి టీఎస్ స్టూడెంట్స్ ఈ ఫీ పే చేయాలి. ఈ ఫీ ఎంత ఉంది, 72,820 అంటే ఆల్మోస్ట్ 73,000గా చూసుకోండి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్న ఫీజుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇంకా మీకు ఒకవేళ టీఎస్ స్టూడెంట్స్ మాకు ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసుకుందాం అనుకున్న ఒక్కసారి సిబిఐటి కాలేజ్ కానీ, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కానీ, వాసవి కాలేజ్ కానీ ఇలాంటి కాలేజ్తో ఫీ స్ట్రక్చర్ ఒక్కసారి కంపేర్ చేసి చూడండి. 1.4 lakhs అబోవ్ ఫీజు ఉంటుంది అందులో మీరు జాయిన్ అవుతాయి. కానీ ఇప్పుడు మీకు 72,000తో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీ అని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే మనకు నార్మల్గా అఫిలియేటెడ్ కాలేజ్, అటానమస్ కాలేజ్ కంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే మనకు ప్లేస్మెంట్ విషయంలో కూడా చాలా అష్యూరెన్స్ కూడా వస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీ అనగానే వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని మనకు అన్ని ఫెసిలిటీస్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తారు. సో టోటల్గా యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్న సీట్స్ కౌంట్ ఇది. అడ్మిషన్ కౌంట్ వరకు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సీట్స్ ప్రస్తుతానికి అప్రూవల్లో ఉన్న సీట్స్ ఇవి కౌంటు. ఈ సీట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఎంసెట్ ద్వారా ఫిల్ చేసే సీట్స్ కౌంట్ ఒకసారి చూడండి.
సిఎస్సి అయితే 67 సీట్స్, సిఎస్ఎం 16 సీట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అయితే ఇలా సీట్స్ అన్నీ ఇప్పుడు ఇవన్నీ సీట్స్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి ర్యాంక్స్ వస్తే మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీ స్ట్రక్చర్ అర్థమైంది కదా. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఇది ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మిగిలిన స్టూడెంట్స్ కూడా. సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి మనకు విఐటి, త్రిబుల్ ఈ, ఎస్ఆర్ఎం, జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తున్నారో ఇప్పుడు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీయే కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు డైరెక్ట్గా అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటి అంటే డైరెక్ట్గా ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో 35% సీట్లు మీకు రాకపోయినా డైరెక్ట్గా మీకు ఏపీ ఎంసెట్లో రాదు, టీఎస్ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్, జేఈ మెయిన్స్ ర్యాంక్స్, జేఈ అడ్వాన్స్డ్ వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకున్నా కూడా డైరెక్ట్ అడ్మిషన్ కూడా పొందొచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత డైరెక్ట్ యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ టీఎస్ ఎంసెట్ అయినా ఏపీ ఎంసెట్ అయినా మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్స్ ద్వారా అయినా సరే డైరెక్ట్గా అప్లై చేసిన స్టూడెంట్స్ అందరికీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఇంకా మీరు ఈ సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కేటగిరీ ఏ, అంటే ఈ యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా మిగిలిన ఎంసెట్, జేఈ ర్యాంక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కేటగిరీ ఏలో సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే 2,25,000 రూపీస్ ఫీ ఉంటుంది. ఈసీ అయితే 1,50,000, ఇంకా మిగిలిన బ్రాంచెస్ అయితే 80,000 ఉంటుంది. కేటగిరీ బి అంటే మీకు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్క్స్ ఏం లేకపోయినా డైరెక్ట్ వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు యూనివర్సిటీలో. దానికి ఇంకా ఫీ స్ట్రక్చర్ డిసైడ్ అవ్వలేదు, అయిన తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఫీ స్ట్రక్చర్ లోయెస్ట్ ఫీ అని ఎందుకు చెప్పాను ఒకసారి చూశారు కదా. ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతే మీ ఫీజు ఆల్మోస్ట్ 73,000 ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు. కానీ ఇక్కడ చూడండి 2,25,000 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా. సో మాకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే దగ్గరలో కాలేజ్ ఉంది కదా, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ అవుతుంది ఇది అన్నప్పుడు మీరు దీన్ని ప్రిఫర్ చేస్తామంటే ఇలా సెకండ్ అడ్మిషన్ ప్రాసెస్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఫీ ఎక్కువ ఉంది కదా అని మీరు డ్రాప్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫీతో పాటు స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 100% స్కాలర్షిప్ అనేది మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పాను కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ నేమ్ వచ్చి SEEE 2024 సిద్ధార్థ యూనివర్సిటీ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా మీకు ఫీజులో కన్సెషన్ ఉంటుంది. అలాగే జేఈ మెయిన్స్ ద్వారా, ఎంసెట్ ద్వారా, మీకు డైరెక్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా కన్సెషన్ ఉంటుంది. ఎంత ఫీ కన్సెషన్ ఉంటుందంటే చూడండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 97% ఎబో వస్తే 100% ఫీ. జేఈ మెయిన్స్లో కూడా మీకు 97 ఎబో పర్సెంటేజ్ వస్తే ఫ్రీ. అలాగే ఎంసెట్లో కూడా 1 to 100 ర్యాంక్స్ వస్తే ఫ్రీ సీట్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఇది 75% ఫీ కన్సెషన్, 65%, 40, 25, 15 వరకు కూడా ఈ ఫీ కన్సెషన్ అయినా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ జేఈ మెయిన్స్లో కనుక మీరు 95 to 97% వస్తే ఇక్కడ చూడండి 75% స్కాలర్షిప్ అంటే ఆటోమేటిక్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీ కన్సెషన్ ఎంత వచ్చేస్తుంది ఇప్పుడు 1,00,000 మనకు ఎంత వస్తుంది ఫీ కన్సెషన్ ఆల్మోస్ట్ 1,68,000 ప్లస్ అరౌండ్లో కన్సెషన్ వస్తే మీరు పే చేయాల్సిన ఫీజు ఆల్మోస్ట్ 56,000 ప్లస్ అయితే అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు లో పర్సెంటేజ్ 95 వరకు కూడా వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీలో ఏపీలోనే జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇది కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వడం ఇంకా బెస్ట్. మీరు ఏపీ ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఏపీ ఎంసెట్లో ఆల్మోస్ట్ 20K ర్యాంక్ వరకు కూడా ఈ ఇయర్ ఛాన్స్ అయితే ఉంటుంది. సిద్ధార్థ యూనివర్సిటీలో జస్ట్ 20,000 ర్యాంక్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఫస్ట్ దానికి ట్రై చేయండి, లేదు పాసిబుల్ కాలేదంటే ఇలా చేయండి. సో మీకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు ర్యాంక్స్ రాలేదంటే కనుక 40% కన్సెషన్తో ఎబో 970 ఇంటర్మీడియట్ మార్క్స్ ఉన్నా కూడా డైరెక్ట్ అడ్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎబో 960, ఎబో 950 ఉంటే కూడా ఇక్కడ కన్సెషన్ ఉంది చూడండి, దీని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరింటి కాలేజ్ రివ్యూస్ సంబంధించి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.